ఓకే, రైట్. ఈరోజు మనము రోజు చేస్తున్నట్టుగానే మన కొంచెం ఒక ప్రత్యేకమైన వార్త సమాజంలో రోజు పేపర్ ఇప్పితే పేపర్ వార్తాపత్రికలు ఇప్పితేనే పిల్లల కోసం ప్రియుడి కోసం భర్తను చంపడం, ముగ్గురు పిల్లలను చంపడం, ఇద్దరు పిల్లలను చంపడం, ఒక పిల్లలను చంపడం, ఇవి నెలలో ఒక 10 సంఘటనలు చూసినాం. ఎట్ ద సేమ్ టైం ఇది పట్టణాల్లో చూసినాం, కానీ గ్రామీణ ప్రాంతంలో కూడా జరిగినటువంటి ఇట్లాంటి దరిద్రమైన సంఘటన ఒక గ్రామీణ ప్రాంతానికి కూడా పాకింది అని అంటే ఇది ఎటుపోతుంది సమాజం అనేది ఒక భయంకరమైన పరిస్థితి క్రియేట్ అయిపోయింది. మిత్రులారా, వెల్కమ్ టు బీ6 ఫ్యామిలీ, ఆడియన్స్, వ్యూయర్స్, సబ్స్క్రైబర్స్, ఫ్రెండ్స్ అండ్ ప్రజలారా, జర కొంచెం వినండి, వాచ్ చేయండి, అర్థం చేసుకోండి, మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి. అంటే ఇట్లాంటి కాకుండా మనం చెప్పుకోబోయే కథ కాకుండా ఇట్లాంటి వాళ్ళు ఉంటే వారిని సరాసరిగా పోలీసులకు అప్పగించండి, చట్టానికి అప్పగించడానికి వెనకాడకుండ్రి. సో వీ ఎంటర్ టు ఇన్ అవర్ ఛానల్ మన వెలుగు బీ6 మన వెలుగు మన వార్తల్లోకి ప్రత్యేక కథనంతో ఎంటర్ అయిదాం. అయితే ఏంటి మనకి ఇలా కలిసి వస్తలేదా, లేకపోతే ఉండని కాదు. వెల్కమ్ టు బీ6 మన వెలుగు మన వార్తలు. నేను మీ రాజేష్. ఈరోజు ఒక ప్రత్యేకమైన వార్తని నేను మన వ్యూయర్స్, ఆడియన్స్, సబ్స్క్రైబర్స్, ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. విషయం ఏంటంటే మరో స్త్రీ కథ. ఏంది అని ఆలోచన చేస్తారా? ఎస్, చేయాలి. మరో స్త్రీ కథ అంటే రైట్ ఉంది. అలా జరిగిన సంఘటనలు మొన్న ముగ్గురు పిల్లలను చంపిన ఒక స్త్రీ, ఇద్దరు పిల్లలను చంపిన ఒక స్త్రీ, ఇద్దరు పిల్లలు నరికి చంపిన ఒక స్త్రీ, మతి స్థిమితం లేకనా ఎట్లనా. కానీ సమాజం ఎడిపోతుందా అని చెప్పేసి పత్రికల్లో మనం చదువుతా ఉన్నాం. నిజంగా పత్రిక విప్పితే, ఈరోజు కూడా పత్రిక విప్పితే ఒక మాట, అది పిల్లలనే. మరి అది ఎట్లా ఏంటి? మరి ఈ వాతావరణం, ఇట్లాంటి పరిస్థితులు కేవలం పట్టణానికే పరిమితమైన అనుకున్నాం. లేదు, గ్రామీణ స్థాయి వాతావరణం గ్రామాల్లో కూడా వచ్చేసింది. వచ్చేస్తుందా అని అనుకున్నాం, కానీ రానే వచ్చింది ఆ పెనుభూతం. అట్లాంటి రాక్షసులు గ్రామాల్లో దిగిండ్రు. దేనికోసమో ఇవన్నీ చేస్తున్నారు అని అంటే, మన ఇందాక చెప్పుకున్న ఆ సంఘటనలన్నీ కూడా అక్రమ సంబంధాల కోసం భర్తలను పిల్లలను చంపినటువంటి ఆ స్త్రీలు. ఇక వాళ్ళకి ఏ పేరు పెట్టద్దు, స్త్రీనే అందాం, కానీ కోర్టు వాళ్ళకి ఏ పేరు పెట్టద్దో పెట్టుకొని మనకు సంబంధం లేదు. కానీ వారు ఆ స్త్రీలు అనే మాకంటే ఏ రకమైన స్త్రీలో మీకు చెప్తున్నాం కదా, అక్రమ సంబంధం కోసం పిల్లలను చంపినటువంటి ఆ స్త్రీలకు శిక్షలు పడ్డాయి. ఇప్పుడు మరో స్త్రీ కూడా బయటకు వచ్చింది. ఆ కథ కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండలంలో ఇసన్నాపల్లి అనే విలేజ్లో జరిగినటువంటి సంఘటన మీ ముందుకు తీసుకురావడం జరిగింది. బీ6 మన వెలుగు. అయితే ఏంటి, మన ఈ గ్రామంలో తిరుపతి అనే ఒక గొల్ల ఎక్కడైనా గొల్ల తిరుపతి ఇతను తప్పిపోయి సుమారు 7 నుంచి 8 నెలలు కావస్తుంది అని చెప్పేసి వాళ్ళ ఇంటి వారు తెలపడం జరిగింది. స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయిన సమస్య అతను దొరకలేదు. అతని భార్య పుణ్యస్త్రీ ఆమె పేరు గొల్ల మణెవ్వ. ఆ పుణ్యస్త్రీ పేరు గొల్ల మణెవ్వ. ఆ మణెవ్వ చేసిన ఘనకార్యం ఏంటంటే, ఈ పేరు బాగా గుర్తుంచుకోండి వ్యూయర్స్, ఈ పేరు బాగా గుర్తుంచుకోండి. గొల్ల మణెవ్వ, ఇతని భార్య గొల్ల మణెవ్వ. ఇతను తిరుపతి. ఏం చేసిందంటే, చుట్టుపక్కల వారికి నా భర్త దుబాయ్ పోయిండని చెప్పింది. కానీ అతను దుబాయ్ వెళ్ళలేదు. పోలీస్ వారు వీళ్ళ అన్నయ్య వాళ్ళు ఉంటారు కదా, గొల్ల తిరుపతి వాళ్ళ అన్నయ్య వాళ్ళు కుటుంబస్తులు, వారు ఏం చేస్తారంటే, మా తమ్ముడు ఏంటంటే దుబాయ్ పోయిండని చెప్పింది. ఎవరు? గొల్ల మణెవ్వ. కానీ పోలీస్ వారు ఎయిర్పోర్ట్లో
ఇన్వెస్టిగేషన్ చేస్తే అతను అక్కడ ఉంటుంది కదా ఇన్అవుట్ అక్కడ ఎంబసీలో కానీ అక్కడ ఎంక్వైరీ చేస్తే అతను దుబాయ్ కాదు కదా దేశం దాటలేదు అతను. తీరా చూసేసరికల్లా అతను ఏమైంది, మర్డర్. ఇంకా దీనికి చాలా కథ ఉన్నది. మర్డర్కు గురయ్యిండు. ఈ మర్డర్కు గురి కావడానికి కారణం, తిరుపతి మర్డర్ కావడానికి కారణం ఎవరంటే ఈమె మనెవ్వ. ఈ మనెవ్వ ఎవరు? గొల్ల తిరుపతి భార్య. అంటే ఈ మనెవ్వకు అక్రమ సంబంధం కోసం భర్తను చంపించినటువంటి స్త్రీ. ఎందుకోసం చెప్తున్నామంటే ఈరోజు అరెస్టు కాబడింది, దొరికిండ్రు. ఎవరెవరు అనేది ఇంకా పేర్లు తెలియాల్సి ఉంది, బయటకు రావాల్సి ఉంది. వారు పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఇది ఎస్పీ రాజేష్ చంద్ర గారు వచ్చిన 4 నెలలకు లోకల్ ఎస్ఐ గారి సాయంతో, ఏఎస్పీ గారి సాయంతో వీరి కేసును ఛేదించడం జరిగింది. హ్యాట్స్ ఆఫ్ టు పోలీస్ సార్ రాజేష్ చంద్ర గారికి, హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ డిపార్ట్మెంట్కు. అయితే ఇది ఇది తీసేసుకుంటే మనము ఇంకొకటి, ఈ అక్రమ సంబంధం. ఈ అక్రమ సంబంధం ఎవరితోని అనేది ఆ ఊర్లో ఎవరిని అడిగినా చెప్తుండ్రు. మేము వెళ్ళినాం, సంప్రదించినాం. అక్రమ సంబంధం ఎవరితోని అని అంటే చెప్పుకుంటే ఘోరం, స్త్రీ జాతికి కలంకం. ఈ అక్రమ సంబంధం కోసం గొల్ల తిరుపతిని గొల్ల మనవ చంపించింది, మర్డర్ చేపించేసింది. ఎవరితోని ఆ పేర్లు బయటకు రావాల్సి ఉన్నది. ఎందుకంటే పోలీసు వారి ఆధీనంలో ఉన్నారు కాబట్టి ఇంకా ఆ పేర్లు బయటకు రాలేదు. అందులో 3 ఉన్నారు. కానీ ఈ స్త్రీకి, ఈ మనవకు ఎంత ధైర్యం, ఎవరున్నారు అని అంటే ఒక ప్రజాప్రతినిధి అని ఒక పత్రికలో చదివినాం, నమస్తే తెలంగాణలో చదివినాం. ఆ ప్రజాప్రతినిధి భర్త అని చెప్పి రాసిండ్రు. ప్రజాప్రతినిధి అంటే మరి చాలా రకాలు ఉన్నారు. ఇక అది పోలీసు వారు మనకు ప్రకటనలో ఇస్తే తప్ప ఆ పేర్లు మనకు తెలియదు. తెలిసినంత మేరకు అక్రమ సంబంధం ఎవరికి ఉన్నది అని అంటే లింబాద్రితోని అక్రమ సంబంధం అని చెప్పిండ్రు. ఏ లింబాద్రి అని మనం చెప్పడం లేదు. లింబాద్రితోని ప్రజాప్రతినిధి వాళ్ళ భర్త అని అంటే లింబాద్రి అంటే ఆ గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలుసు. రామారెడ్డి మండలంలో ఆ ఇసన్నపల్లి గ్రామంలో అందరికి తెలిసిన విషయమే అది. అంటే ఆ లింబాద్రి అనే క్యాండిడేట్ అందరికి తెలిసిన విషయం, ఎందుకంటే నాయకుడు కదా, తెలుసు. మరి ఈ మనకు ఎంత ధైర్యమైంది, ఎంత జ్ఞానం లేదు, ఎంత బుద్ధి జ్ఞానం లేదని మేము అడుగుతున్నాం. ఆ కల్చర్ అక్కడ పిల్లలను చంపి అక్రమ సంబంధాల కోసం పిల్లలు చంపే కల్చర్ ఉంటే భర్తను దుబాయ్ పోయిందని చెప్పేసి మర్డర్ చేయించడం జరిగింది. మరి ఇది ఎట్లా బయటకు వచ్చింది అని అంటే ఈ తిరుపతి చనిపోయినటువంటి మర్డర్కు గురైన సంగతి ఎట్లా బయటకు వచ్చిందంటే ఎస్ఐ గారి దగ్గర కంప్లైంట్, ఎస్పీ గారి దగ్గర కంప్లైంట్ చేయడం మూలంగా దాని 4 నెలల లోపల ఎస్పీ గారు ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని ఈ అనుమానితులను ఎవరైతే 3 అనుమానితులు మాత్రమే, ఈ అనుమానితులు ఎవరు? లింబాద్రి, ప్రజాప్రతినిధి వాళ్ళ భర్త అయినటువంటి లింబాద్రి, ఇంకొకనే ధర్ని లింబయ్య, ఇంకొకతను భాష అనంట. ఎవరెవరు భాష మీన్స్ వీళ్ళు ఏమంటారు, కాషొడ్డోళ్ళు అనమాట. భాష. వీళ్ళ 3 అదుపులోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి సరైన పద్ధతిలో, పోలీస్ పద్ధతిలో చేస్తే అప్పుడు అవును సార్ ఇదని చెప్పేసి పొజిషన్ మీద తీసుకుపోయిందంట. తీసుకపోతే ఈ దొరసాని ఏమే ఈ మనెవ్వ దొరసాన్ని మాత్రం, గొల్ల మనెవ్వ దొరసాన్ని అంటే తిరుపతి వాళ్ళ భార్య, ఈ దొరసాన్ని మాత్రం ఇంటి దగ్గర అంటే పోలీస్ స్టేషన్ కంట్రోల్లోనే ఉంచిండ్రు కదా. ఎందుకంటే ఉంచాలి, ఆమెకు సకల మర్యాదలు చేయాలి కదా. ఎందుకంటే నీళ్లు, తిండి, ఫుడ్ ఉండాలి కదా. సో ఇట్లాంటి కల్చర్ గ్రామాల్లోకి వచ్చింది. ప్రజలారా జాగ్రత్త, ఇట్లాంటి కల్చర్ వచ్చింది కాబట్టి జాగ్రత్త. ఎందుకోసం అంటే ఇది పట్టణాల్లోనే అనుకున్నాం, ఇది గ్రామాల్లోకి పాకుతుందని మాత్రం ఎప్పుడు అనుకోలేదు. సో ఇట్లాంటి విషయాల్లో, ఈ అక్రమ సంబంధాల విషయాలలో చాలా అంటే ఇక పోలీసు వారు కఠినంగా వ్యవహరించే తీరు రానే వచ్చింది. దీనంతటి కారణం ఫస్ట్ బెల్ట్ షాపులు బంద్ కావాలి. గ్రామాలలో బెల్ట్ షాపులు బంద్ కావాలని ప్రతి ఒక్క ఇంటికి నాయకుడే, అసలు పెద్ద మనుషులు అనేటువంటి వారు లేకుండా
ఉన్నారు, కానీ వాళ్ళ మాట వినే పరిస్థితులు లేరు ఇప్పుడు. కానీ పోలీసు వారు కల్పించుకునే పరిస్థితులు వచ్చినాయి. అందుకే ఎస్పీసీ రాజేష్ చంద్ర గారు రాగానే చైతన్య రెడ్డి మేడం గారు అట్లాగే ఎస్ఐ నరేష్ గారు వీళ్ళందరూ కలిసి ఇమీడియట్గా కేసును ఛేదించడం జరిగింది. ఇమీడియట్లీ మీన్స్ టైం పడుతుంది ఎంతైనా. పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంత మామూలుగా ఉండదు, అనువు తీస్తారు వాళ్ళు. నిజం ఎప్పుడు తాగదండి. నిజం అనేది నిప్పు లాంటిది, అది నువ్వు ఎంత కట్టి పెట్టినా ఖచ్చితంగా బయటకు వస్తుంది. కాబట్టి వచ్చింది, పాపం పండింది, వారికి శిక్ష పడక తప్పదు. ఎవరైతే చేసిన వారో ఇప్పటికీ వారు అనుమానితులే. వాళ్ళు ఎవరైతే పోలీస్ కస్టడీలో ఉన్న వాళ్ళు అనుమానితులే. అది పోలీసులు బహిరంగ ప్రకటన ప్రెస్లో మనకు ప్రకటిస్తే తప్ప వాళ్ళు నిందితులను మనం చెప్పలేము. సో ఇంకా ముందుకెళ్తే మనం ఇతను తప్పిపోయిందని చెప్పేసి దుబాయ్ పోయిందని చెప్పేసి మనం చెప్పుకున్నట్టు మర్డర్ చేయించిన వ్యక్తి బ్రహ్మాండంగా విలేజ్లో తిరిగింది. చూడండి, చివరాఖరికి ఆగిందా నిజం? ఆగలేదు. ప్రజలారా తెలుసుకోండి, తప్పు చేసే ముందు తెలుసుకోండి. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. ఎందుకోసం ఈ కల్చర్ ఎటుపోతుందో అర్థం కావాలి. అసలు ఈ వార్త చేయాలన్నా మాకు ఇంట్రెస్ట్ లేదు, బట్ చేయాలి. ఇది పట్టణాల్లో ఉండే కానీ పిల్లలను చంప నుంచి అక్రమ సంబంధాల కోసం భర్తలను చంపడం అనేది కామన్ అయిపోయింది. సో పోలీసు వారికి రిక్వెస్ట్ కాదు, వారు చేసే డ్యూటీ నిజంగా అప్రిసియేట్. ఈ కేసును ఛేదించడం అంటే మామూలు విషయం కాదు. ఇది ఎప్పటి నుంచో ఉన్నది, కానీ ఛేదించలేకపోయింది. కానీ ఇప్పటికి ఎస్పీ రాజేష్ చంద్ర గారిని వీఆర్ అప్రిసియేట్ సార్. మేడం గారు మీకు అప్రిసియేట్, ఎస్ఐ గారికి మీకు కూడా అప్రిసియేట్. ఎందుకంటే ఎట్టకేల కేసును మాత్రం ఛేదించింది. ఇక ఈమెను ఏమన్నారంటే ఇతను ఎక్కడ దొరికిందో, ఎక్కడ చంపేసిందో తెలుసా? ఇసన్నాపల్లి నుంచి ఇంచుమించు అంటే కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల్ ఇసన్నాపల్లి నుంచి ఇంకా కొంచెం దూరం పోతే ఫారెస్ట్లో దొన్కల్ గ్రామం, గౌరారం గ్రామం అనే 2 గ్రామాలు ఉంటాయండి. ఆ 2 గ్రామాల మధ్యలో చంపేసి పూడ్చిపెట్టిండ్రు. ఎంత ధైర్యం వారికి! ఒక మనిషిని చంపడం ఎంత ఈజీ అయిపోయిందంటే అంతే. మరి వాళ్ళకి ఏం అడ్డొచ్చిండ్రు అంటే ఈజీగా అడ్డం ఏంటి? అక్రమ సంబంధం. ఇంత మిక్కిలేం లేదు. మరి అతన్ని చంపాల్సిన అవసరం ఉన్నదా? లేదు. పాపం అతను ఇట్లా పక్కగా నా లెక్కనే ఇంకేంటి ఇంత చిన్నగా చటాకంతా ఉండేవాడు పాపం. అతన్ని చంపడం పెద్ద ఇది కాదు. చంపేసిండ్రు పొడిచిని పెట్టి నచ్చిండ్రు. ఏ నమ్మకూడదు దుబాయ్ పోయిందని చెప్పుకున్నారు. నువ్వు మనిషివా పశువువా నేను అడుగుతున్నా? నువ్వు స్త్రీవేనా? అసలు స్త్రీ జాతికి మచ్చ తెచ్చినటువంటి అక్రమ సంబంధానికి అలవాటు పడినటువంటి స్త్రీవని నేను డైరెక్ట్గా చెప్తున్నాను. నేను దేనికైనా సిద్ధపడి మాట్లాడుతున్నాను. నువ్వు మనిషివా? నో, యు ఆర్ నాట్ ఎ ఉమెన్. కొంచెమన్న తల్లిదండ్రులు పుడితే ఏ స్త్రీ కూడా ఇట్లాంటి పని చేయదు. స్త్రీలారా, సమాజాన్ని మార్చేది మీరే, సమాజాన్ని తీర్చిదిద్దేది మీరే. కాబట్టి ఇట్లాంటి పనులు చేసేవారిని శిక్షించేది కూడా మీరే. బజార్లో కనబడితే కనుక నిజంగా శిక్షించాల్సింది మీరే. చట్టం ఉన్నప్పటికీ చట్టాన్ని చేతిలో తీసుకోవద్దు. పట్టుకొని చట్టానికి అప్పచెప్పాలి. అంటే పోలీసులకు అప్పచెప్తే శిక్ష పడుతుంది. బెయిల్ మీద వస్తారో అనుకుంటుండొచ్చు. వచ్చినప్పటికీ అది చాలా సమయం పడుతుంది. కానీ చట్టాన్ని మన చేతిలోకి తీసుకోవద్దు, చట్టానికి అప్పచెప్పాలి. కానీ మీలాంటి స్త్రీ పుట్టడం తప్పు. నీ ఇచ్చ నువ్వు శిక్ష వేసుకో. మనమ్మ ఎందుకోసం అంటే ఒక అమాయకమైన అబ్బాయిని చంపేసి తప్పిపోయిందని చెప్పేసి దుబాయ్ పోయిందని చెప్పేసి నువ్వు పుకారు లేపేసి హాయిగా తిరిగినావు. కానీ నిజం ఆగిందా? ఆగదు. పైన దేవుడు ఉన్నాడు కదా, కింద న్యాయస్థానం ఉంది కదా, పోలీసులు ఉన్నారు కదా. ఎప్పుడు నిజం ఆగదు ప్రజలారా. నిజం ఎప్పుడు బయటకు వస్తూనే ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఏ పని చేసినా నేను లీడరు, నేను నాయకుడు, నేను నాయకురాలను అని చెప్పుకొని తిరిగేటటువంటి వాళ్ళారా జాగ్రత్త. చట్టం ఉంది, పోలీసులు ఉన్నారు, న్యాయస్థానం ఉన్నాయి. బెయిల్ మీద వస్తామనుకుంటుండొచ్చు కాదు.